అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ పెన్షన్ అంటే పెన్షన్ ఎన్ని రకాలు, ఏ పెన్షన్ ఎప్పుడు చెల్లిస్తారు అనేది తెలుసుకుందాం। మొట్టమొదటగా సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ అంటే ప్రభుత్వము నిర్ణయించిన పదవీ విరమణ వయసు ప్రకారం రిటైర్మెంట్ పొందిన ఉద్యోగికి ఇచ్చే పెన్షన్ను సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ అంటారు। ఈ పెన్షన్ నందు పూర్తి సర్వీస్ లేని ఎడల గరిష్టముగా 5 సంవత్సరముల సర్వీస్ వెయిటేజ్ కూడా కలుపుతారు। అంటే మనకి జనరల్గా పెన్షన్కి గరిష్టంగా వచ్చేసరికి 33 సంవత్సరాలుగా తీసుకుంటాము। ఒకవేళ ఎవరికైతే 33 సంవత్సరముల సర్వీస్ కంటే తక్కువ ఉంటుందో వారికి గరిష్టంగా 5 సంవత్సరముల సర్వీస్ను కూడా కలుపుకొని ఈ సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ని మనం శాంక్షన్ చేస్తాము। ఇక రెండవ పెన్షన్ వాలంటరీ రిటైర్మెంట్ పెన్షన్ 20 సంవత్సరముల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగి స్వచ్ఛందముగా పదవీ విరమణ చేసిన సందర్భంలో ఇచ్చే పెన్షన్ను వాలంటరీ రిటైర్మెంట్ పెన్షన్ అంటారు। ఈ పెన్షన్ మంజూరు చేయాలంటే ఉద్యోగి 3 నెలల ముందుగా అపాయింటింగ్ అథారిటీకి మొట్టమొదటిగా తెలియచేయాలి। ఈ పెన్షన్ నందు కూడా సర్వీస్ వెయిటేజ్ను కలుపుతారు। మూడవ రకం పెన్షన్ ఇన్వాలిడ్ పెన్షన్ అంటే తీవ్రమైన అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగి ఉద్యోగం చేయుటకు అశక్తుడని వైద్యుడు ధృవీకరించిన పిదప పదవీ విరమణ పొందడం ద్వారా ఇచ్చే పెన్షన్ను ఇన్వాలిడ్ పెన్షన్ అంటారు। నాలుగవ రకం పెన్షన్ కంపల్సరీ రిటైర్మెంట్ పెన్షన్ అంటే ఉద్యోగిని ప్రభుత్వమే నిర్బంధంగా పదవీ విరమణ చేయించి ఇచ్చేటటువంటి పెన్షన్ను కంపల్సరీ రిటైర్మెంట్ పెన్షన్ అంటారు। ఐదవ పెన్షన్ ప్రొవిజనల్ పెన్షన్ ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు ఉండి రిటైర్మెంట్ నాటికి కేసులు పెండింగ్లో ఉంటే ఆ ఉద్యోగికి ఇచ్చే పెన్షన్ను ప్రొవిజనల్ పెన్షన్ అంటారు। ఇటువంటి సందర్భంలో ఉద్యోగికి వాస్తవముగా రావాల్సిన పెన్షన్లో 75% మాత్రమే చెల్లిస్తారు। ఆరవ పెన్షన్ యాంటిసిపేటరీ పెన్షన్ పరిపాలనాపరమైన జాప్యము వలన ఉద్యోగికి పెన్షన్ చెల్లించుటలో ఆలస్యం జరిగే అవకాశం ఉన్నప్పుడు ఆ ఉద్యోగికి తక్షణమే ఇచ్చే పెన్షన్ను యాంటిసిపేటరీ పెన్షన్ అంటారు। ఇటువంటి సందర్భములో ఉద్యోగికి వాస్తవముగా రావాల్సిన పెన్షన్లో 90% మాత్రమే చెల్లిస్తారు। ఏడవ పెన్షన్ ప్రో రేటా పెన్షన్ అంటే ఉద్యోగి పనిచేస్తున్న పోస్టును శాశ్వతముగా రద్దుపరిచిన పక్షంలో లేదా అబ్జార్ప్షన్ కారణంగా కాంపెన్సేషన్గా ఇచ్చే పెన్షన్ను ప్రో రేటా పెన్షన్ అంటారు। ఎనిమిదవ పెన్షన్ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఒక ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించిన లేదా పదవీ విరమణ అనంతరం మరణించిన ఉద్యోగి కుటుంబానికి 7 సంవత్సరముల వరకు ఉద్యోగి చివరి బేసిక్ నందు 50%ను ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ పేరిట ఇస్తారు। నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మన 9వ పెన్షన్ ఉద్యోగికి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపు కాలము పూర్తి అయిన తరువాత చివరి బేసిక్ నందు 30%ను నార్మల్ ఫ్యామిలీ పెన్షన్గా చెల్లిస్తారు। అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ మనకి 7 సంవత్సరములో చెల్లింపు కాలం పూర్తి అయిన తర్వాత 30%ను నార్మల్ ఫ్యామిలీ పెన్షన్గా చెల్లిస్తారు। ఇక చివరగా 10వ పెన్షన్ అనేటటువంటి యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్ ఉద్యోగికి ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపులో జాప్యం జరిగినప్పుడు వాస్తవముగా రావాల్సిన ఫ్యామిలీ పెన్షన్ నందు 75%ను యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్గా ఇక్కడ మనకి చెల్లిస్తారు। ఇదండి డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్షన్స్। ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనే నేను అనుకుంటున్నాను। ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఎంప్లాయీ సర్వీస్ మ్యాటర్స్ లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।